పంపిస్తా, వచ్చాక పంపిస్తా. సరే. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి మనందరికీ తెలిసిందే. టీవీ డిబేట్లలో కూర్చొని పెద్ద పెద్ద ముద్ర మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఒళ్ళు బలుపు మాటలు అన్నమాట. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, నారా లోకేష్ గారిని ఉద్దేశించి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి, వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలను ఉద్దేశించి నీచాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇవాళ హైదరాబాదులో అరెస్ట్ చేశారు. సో ప్రభుత్వం పైన అనేక రకాలుగా లేనిపోయిన ఆరోపణలన్నీ కూడా ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ కూడా ఏదో దగ్గరుండి కళ్ళకు కట్టి చూసినట్టు కొన్ని ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. ఉదాహరణకి కర్నూలు బస్సు ప్రమాదం దగ్గర నుంచి మొన్న పరకామణి కేసులో ఎవరైతే ఎస్ఎస్ సతీష్ కుమార్ గారు చనిపోయారో అక్కడ వరకు కూడా అన్ని విషయాల్లోనూ కూడా వక్రీకరించి అనేక రకమైన తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళాడు. ఆ సందర్భంలో ఇవాళ అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఈ సతీష్ కుమార్ గారి మరణం ఏదైతే ఉందో, మృతి ఏదైతే ఉందో దానికి సంబంధించి నారామణి అంటే గతంలో గొడ్డలు పూట ఐడియా ఉంది మీ అందరికి కూడా. జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారిని వాళ్ళే చంపేసుకొని చంద్రబాబు నాయుడు గారి చేతులు పెద్ద కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ప్రచారం చేశారు కదా. అదే అలాగే సేమ్ ఒక నారామణి కేసు అని చెప్పేసి అని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి వెంకటరెడ్డి వాడు అఫీషియల్ పేజీలో కావచ్చు, లేదంటే టీవీ డిబేట్లలో కావచ్చు మాట్లాడిన మాటలన్నమాట. కావాలని చెప్పేసి ప్రభుత్వమే హత్య చేయించిందని చెప్పేసి అని వాడు చెప్పుకోవచ్చు అనమాట. సో దాని గురించి కావచ్చు, లేదంటే ఇతర ఆరోపణల గురించి కావచ్చు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన ట్వీట్ మాట. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేసిన పోలీసులు. హైదరాబాద్ ఇంట్లో ఉదయం 7 గంటలకు అరెస్టు. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన పోలీసులు. అరెస్టుకు కనీస కారణాలు చెప్పని పోలీసులు. అరెస్ట్ సమయంలో కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసిన పోలీసులు. ఫోన్లను లాక్కున్న పోలీసులు అమానుషంగా ప్రవర్తించారంటున్న వెంకటరెడ్డి సతీమణి అంటారు. వెంకటరెడ్డి సతీమణి గారికి ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, మేము మీ ఆయన మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఇవాళ అంత కరం పట్టేది కాదు. ఆ డిబేట్లో కూర్చొని ఇది పెద్ద మొగోళ్ళలాగా చిన్న పెద్ద తేడా లేకుండా వయసుకు కూడా గౌరవించుకుంటా ఏది పడితే అది మాట్లాడుతూ ఇలాగ ఉంటుంది. ఆఖరికి చాలా సందర్భాల్లో చెప్పారు, అబ్బాయి చాలా హద్దులు మీరిపోతున్నారు అబ్బాయి, పాలసీల ప్రకారంగా విమర్శించి వ్యక్తిగత విమర్శలు వద్దరంటే ఆడెన్నాడు కాదు. ఆడు ఎంతసేపు అటెన్షన్ కోసం మాట, అదొక రకమైన అటెన్షన్ మాట. ఆడికి ఎంతసేపు అటెన్షన్ కోసం ప్రయత్నించాలా, చంద్రబాబు నాయుడు గారినో, నారా లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ గారినో వ్యక్తిగతంగా విమర్శించాలో మనకు జగన్మోహన్ రెడ్డి కిరీటం పెట్టేస్తారని చెప్పేసి అనుకున్నారు. ఎన్నిసార్లు చూస్తారు? కొన్నిసార్లే చూస్తారు. ఇప్పుడు మరీ ఎక్కువగా రాలిపోతున్నాడు అనుకున్నప్పుడు ఏం చేస్తారో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఆఖరికి రీసెంట్గా మొన్న కూడా సాక్షి డిబేట్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, వాళ్ళ పిల్లలను ఉద్దేశించి, వాళ్ళ పిల్లల పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళ పేర్లు ఎందుకు మార్చలేదు అని చెప్పేసి మాట్లాడాడు. ఆ రోజే చెప్పాం, పిల్లల గురించి, కుటుంబ సభ్యుల గురించి, మహిళల గురించి మాట్లాడమాకరా దిక్మాస్ అవట, అలా మాట్లాడకూడదు, కుటుంబ సభ్యుల వరకు వెళ్ళకూడదు. మనకి ఏదైనా రాజకీయంగా మనం మాట్లాడాలి అనుకుంటే పాలసీల ప్రకారంగా విమర్శించారంటే లేదు. ఆ బొగ్గుడు వ్యక్తిగతంగా అందరికీ పేర్లు ఎట్టేస్తాడు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఉద్దేశించి అబ్బా కొడుకులు అంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇంకో ఏదో పేరెట్టి పిలుస్తాడు. మొన్న రీసెంట్గా రెచ్చగొట్టే వ్యాఖ్యల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి అలాగే లేగ్గాడు కాబట్టి లేక మాటలు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి అవే మాటలు వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడేసాడు. చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో పెద్దిరెడ్డి కొట్టాడు, అది వాస్తవమే అని చెప్పేసి. అలాగే కర్నూలు బస్సు ప్రమాదంలో బెల్ట్ షాపుల దగ్గరే మద్యం అమ్మారు, అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అని మాట్లాడాడు కదా. అన్ని ఆధారాలు ఖచ్చితంగా ఇప్పుడు చూపించే సమయం వచ్చింది, చూపించారు. పైగా ప్రశ్నించిన వారిపై ఏం ప్రశ్నించేసి నాకు అర్థం కలవాడు. కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి వ్యక్తిగతంగా బల్బు మాటలు తప్పించి వాడు ఏదైనా పాలసీ ప్రకారంగా ఇప్పటి వరకు ఎందులో అయినా ఎప్పుడైనా ప్రశ్నించాడా? అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారండి? అంటే మీ ఇష్టానుసారంగా ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేస్తూ ఉంటే ఊరుకుంటారా? ఏది పడితే అది మాట్లాడతారా? వ్యక్తిగత విమర్శలు ఎక్కడ? అంటే మీరు కావాలని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా ఏది మాట్లాడినా సరే చూస్తా ఊరుకోవాలా? ఊరుకోరు. అలాగా పాలసీల ప్రకారంగా ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, తప్పులేదు అందులో. అదే చదునుగా లేదంటే అదే అనువుగా మీ వ్యక్తిగత విమర్శలు చేస్తామండి, మమ్మల్ని ఎవడు ఏమి అనకూడదండి, మా మీద కేసులు పెడితే మళ్ళీ మేము వేడి చేస్తామండి, మళ్ళీ విక్టింగ్ కార్డు ఒకటి ఇక్కడ ముందు బొక్కలాగా. దయచేసి మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడండి.
పాలసీల ప్రకారంగా బ్రహ్మాండంగా విమర్శించే అంతమంది మాట్లాడట్లేదు. కాబట్టి పాలసీల ప్రకారంగా మాట్లాడటం ఆడిగుండే బలుపు అంతా ఎంత బలుపు కాదు. ఆడు ఏదైనా మాట్లాడదు. అక్కడ దాకా ఎందుకు? నిన్న రీసెంట్గా రామోజీరావు గారికి సంబంధించిన ఏదో ఒక అవార్డు కార్యక్రమం ఏదో పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు కూడా వచ్చారు. వెంకయ్యనాయుడు గారు, ఇంకొంతమంది రాజకీయ నాయకులు కూడా వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా రామోజీరావు గారిని ఉద్దేశించి వాళ్ళకున్న పరిచయాలు, వాళ్ళకున్న అనుభవాలు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఆయన గొప్పతనాన్ని చెప్తా ఉంటే, చెప్పిన తర్వాత వీడొక వీడియో రిలీజ్ చేశాడండి. వినిపించే ప్రయత్నం చేస్తాను చూడండి. అంటే చనిపోయిన వ్యక్తి, లేని వ్యక్తి గురించి వాడి బలుపు మాటలో ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఈ దరిద్రుడి పేరు ఎందులో ఉందో కూడా తెలియదు ఇక్కడ. చనిపోయిన వ్యక్తులను ఉద్దేశించి వాడు మాట్లాడిన మాటలు, అంటే వాడు బలుపు మాటలకి అదొక ఉదాహరణ అన్నమాట. చాలా లీగ్గా మాట్లాడాడు. కారుమూరి వెంకటరెడ్డి దిక్మాలోడు తెలుగులో తగలడ్డాడో ఇంగ్లీష్లో తగలడ్డాడో తెలియదు. లేదండి, ఇందులో లేదు. చూపిస్తాలే, నెక్స్ట్ వీడియోలో వినిపించే ప్రయత్నం చేస్తా. చాలా చిల్లరగా అసలు ఆ మీటింగ్లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తావన కానీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడాల. అలాంటిది వాడు డైరెక్ట్గా రామోజీరావు గారు మన మధ్య లేరని తెలిసినా సరే, తెలిసి కూడా వాడు ఎంత నీచంగా మాట్లాడాడంటే ఒకసారి వినిపించే ప్రయత్నం చేయడానికే చూస్తున్నా. ఎక్కడో ఉండే ఉంటుంది, వాడితే సేవ్ చేసి పెట్టే ఉంటా, లేకుండా ఉండదు. దారా అబ్బాయి వెంకటరెడ్డి దొరికిలాగా ఏం కనబడట్లేదు. వీడు చూద్దాం అంటే ఎక్కడ దొరకడే. పర్వాలేదురా అబ్బాయి. ఆ వీడియో మాత్రం దొరకట్లేదండి. అన్నీ దొరుకుతున్నాయి కానీ వాడి వీడియో మాత్రం దొరకట్లా. లేదు, ఈసారి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వినిపిద్దా. అంత లీకితనంగా మాట్లాడాడు. మరి అలాంటిది కేసులు పెట్టుకుంటే ఎలా ఉంటారంటే, కనీసం వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి నార్మల్గా పాలసీల ప్రకారంగా నువ్వు ఎంత మాట్లాడినా కానీ తప్పులేదు. కానీ మరీ నిజంగా దిగజారిపోయి మేము వ్యక్తిగత విమర్శలు చేస్తాము, రామోజీరావు గారిని తిడతాను, చంద్రబాబు నాయుడు గారిని తిడతాను, పవన్ కళ్యాణ్ గారిని తిడతాను, అందరిని తిట్టుకుంటా వ్యక్తిగతంగా అందరికి పేరు పెట్టుకుంటూ వెళ్ళిపోతానంటే ఎవరు మాత్రం చూస్తా ఊరుకుంటారు? పెట్టరా, కేసులు పెట్టరా. మరి అంత బలుపా? కంగారు పడుకో, ఆడుకున్న బలుపు అంతా దిగిపోద్ది. అలాంటి వాళ్ళందరూ మహామహులే అయిపోయారు. చాలా మంది ఇంతకంటే దారుణంగా మాట్లాడిన వ్యక్తులే ఆ బోరిగడ్డ అనిల్ గడు, ఇంకొంతమంది వ్యక్తులు, మన అంబటి రాంబాబు కావచ్చు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజు వీళ్ళే మూసుకొని కూర్చున్నారు. ఈ అటెన్షన్ కోసం ట్రై చేసి ఎన్నాళ్ళు కూడా ఇంకో ఇప్పటికి వర్కౌట్ అయింది. ఇప్పుడు లైన్లోకి వచ్చేస్తాడు. ఇంక మళ్ళీ ఇలాంటి మళ్ళీ మనం ఇలాంటి మాటలు మాట్లాడాలంటే వణుకు పుట్టాలన్నమాట. ఏ రాజకీయ నాయకుని ఉద్దేశించైనా సరే, ఎవరైనా కావచ్చు, అది తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా సరే కొంతమేరకు మనం మాట్లాడాలి. ఆ నాయకుడు మాట్లాడే భాష ఏంటి, మనం మాట్లాడే భాష ఏంటి. ఒకవేళ ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శలు చేశారనుకోండి, దాన్ని ఉద్దేశించి కౌంటర్గా నువ్వు ఏమైనా మాట్లాడు, తప్పలేదు. కానీ లేదండి అడ్డగోలుగా వాదించేస్తామండి, వక్రీకరించేస్తామండి, విష ప్రచారాలు చేస్తామంటే ఊరుకుంటారా? అది కడుపు మాట కదా. అంటే ఏం అనలే మనల్ని, మనం ఎంత విష ప్రచారం చేసేయచ్చు, ఎన్ని రకాలుగా సరే వ్యక్తిగతంగా విమర్శించవచ్చు. మనల్ని ఎవడో ఆపివాడు ఎవడో ఉండడు అనే ఉద్దేశం కదా ఇదంతా కూడా. మరి ఈరోజు మళ్ళీ విక్టిమ్ కార్డు తీసుకొచ్చి ముందు ఎట్టేస్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చూపించండి, వాడు ప్రశ్నించింది ఏంటో చూపించండి, మేము వినిపిస్తాం వీడియోలన్నీ కూడా. వాడు ఎంత సిల్లరగా మాట్లాడాడో, ఎంత లేఖితనంగా మాట్లాడేవాడో వాడి మాటలన్నీ కూడా మేము వినిపిస్తాం. మీరు చూపించండి. వాడి ప్రభుత్వాన్ని ఇగో దీని ప్రకారం అంటే ఇలా ప్రశ్నించాడు, అందుకని చెప్పేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి చూపించండి. వాడు ఏమని మాట్లాడాడో మేము చూపిస్తాం. దయచేసి ఆడిప్పుడు సొతపోస అమాయకుడు
చాలా మంచి వ్యక్తి, ఇలాంటి డైలాగులు కొట్టొద్దండి.